దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం ముక్కోటి ఏకాదశి వేడుకలకు స్థాపవుతోంది. అయితే రాజన్న దర్శనానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలినున్నారు. రాజన్న ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం. వైకుంఠ ఏకాదశి అంటే కేవలం సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన రోజు, ఉత్తర ద్వార దర్శనం అని కూడా అంటారు. అయితే రేపు శివకేశవుల ఆలయాలన్నీ కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనంతో భక్తులంతా కూడా ఒక ప్రగాఢ విశ్వాసంతో ఈ వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకంగా ఆ సమయం కేటాయిస్తూ ఉంటారు. అయితే రాజన్న ఆలయానికి సంబంధించి మామూలు రోజుల్లో అంటే మామూలుగా సాదాసీదా రోజులలో మాత్రం తూర్పు ద్వారం గుండా దర్శనాలు కలిగిస్తుంటే ఈ రేపు మాత్రం ఈ ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తరముఖంగా ఉన్న ఈ ద్వారం గుండానే రేపు వైకుంఠ ఏకాదశికి భక్తులను ఈ ద్వారం గుండానే అనుమతిస్తారు. అంటే సంవత్సరంలో ప్రత్యేకంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఈ ఉత్తర దర్శనం చేసుకుంటే మాత్రం భక్తులకు అంటే ఒక స్వర్గ ప్రాప్తి కలుగుతుందంటూ కూడా భక్తులు ఒక ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఇప్పటికే ఆలయ అధికారులు లైటింగ్తో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో అంటే పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించారు. అయితే లక్షల సంఖ్యలో కూడా అంటే మామూలు దినాల కంటే ప్రత్యేకంగా ఈ వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద ఎత్తున ఈ ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున ఈ దర్శనానికి పోటెత్తుతుంటారు కాబట్టి ఎవరికి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది కూడా ఇప్పటికే ఈ ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తున్నారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజరాజన్న ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎలా కొనసాగుతాయి, అసలు ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటి, మనతో పాటు అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ప్రత్యేకత ఏంటి? తేదీ 10/1/2025 శుక్రవారం రోజున ప్రాతకాలమందు ఈ వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ధనుర్మాసం అనేటువంటిది వచ్చేటువంటి ఉత్తరాయణానికి ఇది ద్వారం. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం, దక్షిణాయనం రాత్రికాలంగా చెప్తారు. కాబట్టి ఇది బ్రాహ్మీ ముహూర్తంగా చెప్తారు. తెల్లవారుజామున చాలా శుభప్రదమైనటువంటిది. మనకు దేవతలకు చాలా ఇష్టమైనటువంటి దేవుడు ఎవరయ్యా అంటే శుద్ధ సాత్విక దేవత ఎవరయ్యా అంటే విష్ణుమూర్తుడ. ఆయనకు ఈ ధనుర్మాస దీక్షలో భాగంగా ఏకాదశి నాడు పొద్దున్నే గుడాన్నము అంటే బెల్లపన్నము, దాంతోపాటుగా పొంగలు, దాన్ని శుద్ధ అన్నం, మరీచి అన్నం అంటారు. మిరియాలతో వండినటువంటి అన్నాన్ని మహానైవేద్యంగా ప్రాతకాలం అందే చేసి స్వామివారికి చతుస్థానార్చన చేసిన తర్వాత ఈ ద్వారంలో ఒక విశేషం ఏంటంటే మధుకైటభులు ఆ విష్ణుమూర్తి చేత సంహరింపబడ్డ తర్వాత వాళ్ళు వరం కోరుకున్నారు. అయ్యా మరి మాకు వైకుంఠ ద్వార దర్శనం లేదా, వైకుంఠంలో మాకు మోక్షాన్ని ప్రాప్తించే అవకాశం లేదా అంటే అప్పుడు వారు చాలా ఎత్తైనటువంటి రాక్షసులు మధుకైటభులు. వారిని వైకుంఠంలోకి ప్రవేశపెట్టాలంటే ప్రత్యేకంగా ఒక ద్వారాన్ని ఏర్పరిచారు. అదే ఉత్తర ద్వారం. మీ పేరు మీద ఈ ద్వారం ఎప్పటికీ ఉంటుందయ్యా, కానీ సంవత్సరానికి ఒకరోజు మాత్రమే ఈ వైకుంఠ ద్వారం ఆ ఒక్కరోజు మాత్రమే తెరుస్తారు. దాని ద్వారా ప్రవేశించి ఎవరైతే ఆ నారాయణమూర్తిని దర్శించుకుంటారో వారి యొక్క 7 జన్మలో చేసినటువంటి సమస్తమైనటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి దీన్ని మోక్షోత్సవం అంటారు. అలాంటి ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో ప్రాతకాలమే 4 గంటలకు స్వామివారి యొక్క సుప్రభాతం, వెంటనే స్వామివారికి మహా ఏకాదశ రుద్రాభిషేక, మహా ఏకాదశి మహాపూజ, తర్వాత స్వామివారికి ఉత్తర ద్వారం ద్వారా పల్లకీ సేవ, తర్వాత స్వామివారి ఆ దేవతా వృక్షం కింద చతుర్వేద సేవ, గోష్ఠి, తీర్థప్రసాద వినియోగం మొదలైన కార్యక్రమాలన్నీ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ రాజరాజేశ్వర స్వామి, లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని చెప్పి మనసారా ప్రార్థిస్తున్నాం. ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నటువంటి వారికి
వారిలో ఉన్నటువంటి కామక్రోధాది దుర్గుణాలన్నీ తొలగిపోయి శుద్ధ సాత్వికమైనటువంటి మనస్సు ఏర్పడుతుందని చెప్పి మనకు ఆ శ్రీపృష్ఠ సంహితలో వివరించారు. కాబట్టి ఈరోజు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారి యొక్క దుర్గుణాలన్నీ తొలగిపోవడమే కాకుండా అందరి సమాజంలో కూడా సౌహార్దంతో సుహృద్భావంతో మెలిగేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. ధనుర్మాస సమయంలో బ్రహ్మకాలంలో ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే హరిహరాదుల కటాక్షం సిద్ధిస్తుందంటూ కూడా ఈ పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున ఉదయం 3 గంటల నుండే కూడా క్యూ లైన్లలో వేచి ఉండి ఆ హరిహరాలను దర్శించుకుంటారు. ఈ సమయంలో హరిహరులను దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.